హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. ఎప్పుడు రొటీన్గా ఒకే చికెన్ కర్రీ కాకుండా ఇలా ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. జ్యూసీగా ఎలా చేసానో చూసేద్దామా. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయ సన్నగా తరిగింది వేసి ఉల్లిపాయలో పచ్చివాసన పోయేదాకా మగ్గపెట్టుకొని పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇంకొంతసేపు మగ్గనిద్దాం. చక్కగా వేగింది కదా. ఇప్పుడు దీంట్లో క్లీన్ చేసుకున్న చికెన్ మొత్తాన్ని వేసి చికెన్లో వాటర్ బయటకు వచ్చేదాకా మగ్గబెట్టుకుందాం. దీంట్లో సన్నగా తరిగిన టమాటా తురుము కూడా వేసుకొని టమాటాలో ఉన్న వాటర్ అంతా కూడా చికెన్లో కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకుని రుచికి సరిపడా కారం కూడా వేసి మొత్తం కలిపేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గబెట్టుకొని ఈ కర్రీకి మంచి టేస్ట్నిచ్చి ఒక 2 స్పూన్ల దాకా పెరుగు వేసుకొని మొత్తం కలిపేసుకుంటే కమ్మని చికెన్ కర్రీ చాలా బాగుంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. Please subscribe.